బినామీలకు పరిహారం అట. ఫార్మాసిటీ భూసేకరణలో వెలుగులోకి అక్రమాలు. భూ పరిహారం లబ్ధిదారుల్లో పలువురు బినామీలే. గత ప్రభుత్వంలో అధికారులపైన ఒత్తిడి చేసి బినామీలకు పరిహారం ఇప్పించిన నేతలు. సమాచారం సేకరిస్తున్న అధికారులు పరిహారంతో పాటు ప్లాట్ల రికవరీకి చర్యలు. ఏడా యాచారం ఇబ్రహీంపట్నం, నేను చెప్పినా కదా 15,000 ఎకరాల భూమి సేకరించిండు కేసీఆర్ ఆనాడు. ఎట్లా అసలు మామూలుగా కాదు, ఇక ఒక రాక్షసులు బయలుదేరినట్టే బయలుదేరారు గ్రామాల మీదకి. మొత్తం దాదాపుగా ఆడ ఉన్న లంబాడీలు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ భూములే మొత్తం పోయినాయని. ఈడ యాచారం నుంచి మొదలు పెడితే ఆడ ముచ్చర్ల దాకా 15,000 ఎకరాలు సేకరించారు. మళ్ళీ ఇదే దొంగలు మళ్ళీ ఫార్మాసిటీ ఎట్లా పెడతారని వీళ్ళని అడుగుతారు. ఇదే దొంగలు భూసేకరణ ఎట్లా చేస్తారని మళ్ళీ వీళ్ళే అంటారు. ఆనాడు భూసేకరణ చేసేటప్పుడేమో డెవలప్మెంట్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు భూసేకరణ చేస్తుంటేనేమో ఎట్టట్ట చేస్తారని ఈయన వీరతిలకం అన్నట్టుగా ఆడ బయలుదేరిండు. పోనీ వీళ్ళు కనీసం మాట అన్న వినరు. 5 కాదు, 10 కాదు, 20 లక్షలు ఇస్తాం, డెవలప్ చేసి 150 గజాలు ఇస్తాం, ఇట్లా కొన్ని అంశాలన్న తెర మీదకి తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేసారు? మీరు ఒక్కసారి ఆ యాచారంలో కానీ ఆ ఉన్న ప్రజలను అడగండి. బుల్డోజ్ చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కున్నారు. ఇచ్చినవా నువ్వు 20 లక్షలు ఇచ్చినావా? ఒక్క ఎకరాకి 20 లక్షలు అని ఇచ్చినావా? ఇవ్వకపోగా ఈ దొంగలంతా ఎంటర్ అయ్యి బినామీల పేర్లతోని, అంటే వాళ్ళే భూములు అన్నట్టుగా క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ బినామీల ఖాతాలకు పంపించేసిరట. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ సిరిసిల్లలో జిల్లెల అన్న దగ్గర ఈ అగ్రికల్చర్ కాలేజీ కోసమేమో భూములు సేకరించారు. భూములు పోయినాయేమో దళితులవి, పరిహారం వచ్చిందేమో వీళ్ళ బినామీలకి. ఎంత దొంగలు అసలు, ఎంత దుర్మార్గులు! పరిహారం అకౌంట్లో పడ్డది ఒకరికి, భూములు పోయింది ఇంకొకరివి. సేమ్ యాస్టీజ్ ఇక్కడ జరిగింది కూడా అదే. ఎవడున్నాడు? ఆడ కేటీఆరే ఉన్నాడు, ఈడ కేటీఆరే ఉన్నాడు. ఫార్మాసిటీ భూసేకరణలో బినామీ పేర్లతో పరిహారం, ప్లాటు పొందిన వారి నుంచి రికవరీ చేయడానికి టీజీఐఏసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అక్రమంగా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. ఫార్మాసిటీకి భూసేకరణ సమయంలో ఆందోళనలు చేస్తూనే గుట్టుగా బినామీలు పరిహారం కింద పొందిన డబ్బు, ప్లాట్ను తిరిగి రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం టీజేఏసీ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. యాచారం, కందుకూరు, కట్టాల్ మండలాల్లో ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల భూములు సేకరించాల్సి ఉండగా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వ అసైన్డ్ భూములు 4,000 ఎకరాలు సేకరించారు. పట్టా భూములు 6,000 ఎకరాలకు గాను 4,000 ఎకరాలు సేకరించారు. మరో 2,000 ఎకరాల పైన కోర్టు కేసులు నడుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టా భూమికి ఎకరాకు 12,50,000, అసైన్డ్ భూమికి 8 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. దీంతో పాటు ఎకరం భూమి ఇచ్చిన రైతులకు 121 గజాల ప్లాట్ను కూడా ఇచ్చారు. ఆ ప్లాట్లు పొందిన వారిలో ఎక్కువగా బినామీలే ఉన్నారు అని మండలంలో ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ నేతలు అధికారులపైన ఒత్తిడి తెచ్చి మేడిపల్లిలో 1,601 మంది, నానక్ నగర్లో 359 మంది, తాటిపర్తిలో 545 మంది, కుర్మిద్దలో 1,240 మంది రైతులకు ప్లాట్లు కేటాయిస్తూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయా గ్రామాలకు అసలు మండలానికే సంబంధం లేని వ్యక్తులు భూ పరిహారంతో పాటు ప్లాట్ను పొందినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గ్రామాల్లో అసైన్డ్ భూమి సెంటు కూడా లేని వ్యక్తులకు కూడా పరిహారం అందింది అన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను వారే అనుభవిస్తున్నారంటూ అప్పట్లో బీఆర్ఎస్ నేతలు తమ అనుచరులు బినామీల పేర్లు రాయించారని స్థానికులు చెబుతున్నారు. ఫార్మా సిటీ కోసం వారి భూమిని సేకరించిందంటూ అప్పట్లో అధికార పార్టీ నేతలు అధికారులపైన ఒత్తిడి చేసి పరిహారం సొమ్మును, ఆ ప్లాట్ను ఇప్పించినట్లు సమాచారం. ఇలా పరిహారం పొందిన బినామీలకు 121 గజాల ప్లాట్ కూడా ఇచ్చారు. ఆ ప్లాట్లను కూడా చాలామంది అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అలాంటి బినామీలకు గతంలో అధికారులు పరిహారం ఎలా ఇచ్చారు, ప్లాట్ ఎలా కేటాయించారు అని టీజీఐఏసీ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అంత దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పాపం భూమి కోల్పోయిన రైతులకు ఏం రాలేదు, కానీ ఎవడో అక్కర్లేనోడికి, ఆ ప్రాంతం కానోడికి ఆ లీడర్లకు వచ్చినాయట. ఎంత అన్యాయం ఇది!